ఇక మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ పేద ప్రజలను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ ప్రభుత్వం జియాగూడ మండిని మూసివేయించి వందల కుటుంబాల కడుపు కొడుతోందన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి. జియాగూడ మండి ఓపెన్ చేయకుంటే జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు మటన్ కొట్టుకుంటూ నిరసన తెలుపుతామని హెచ్చరించారు బాధితులు. మంచిగా ఉండదు, మీకు పేదల ఉసురు ఉంటే మీకు బాగా ఉంటది. కానీ ఇంత ఈ రేవంత్ రెడ్డి మమ్మల్ని చాలా చాలా కష్టపెడుతుడు. तुम्हारा पैसा पूछ रहे, तुम्हारा तनखा पूछ रहे, तुम्हारा देव बोल रहे, कुछ भी नहीं. हमारी मेहनत हम पूछ रहे, हमारा हक हम पूछ रहे, हमारा हक तुम छीनने का अधिकार नहीं. ప్రజలందరినీ మొత్తం నిరాశనం చేసే కార్యక్రమాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీ నదికి 150 మీటర్ల పైన బఫర్ జోన్ అని పెట్టి ఆ దాని లోపల ఎన్ని వస్తే అంతమంది అన్ని ఇండ్లను అన్ని వ్యాపార సంస్థలను ఖాళీ అనుకుంటే ఇవాళ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఇవాళ దానికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛందంగా పోరాటం చేస్తున్నట్టు వాళ్ళకందరికీ వాళ్ళ మా బీఆర్ఎస్ విద్యార్థి నుంచి మేము మద్దతు ఇస్తా ఉన్నాం. ఇక్కడ మూసీ ఒకటి సుందరీకరణ ఇక్కడ అవసరం లేదు కదా, జియాగూడల సుందరీకరణ దేనికి? ఇక్కడ ఏమంటే వ్యర్థ పదార్థాలు ఉంటే తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టండి. ఇవాళ దీనివల్ల మేకల మన ద్వారా వచ్చే వ్యర్థాల వల్ల ఏం పొల్యూషన్ కాదు. ఇక్కడ ఇవన్నీ మట్టిలో కలిసిపోయేటి భూమిలో కలిసిపోయేదానికి ఎక్కడ పొల్యూషన్ అని చెప్పి ఏ సైంటిస్ట్ కూడా చెప్పలేదు. అదే మూసలో చాలా వ్యర్థాలు పరిశ్రమల నుంచి కాలుష్యాలన్నీ మొత్తం ట్యాంకర్ల కొద్దిగా తీసుకొచ్చి రాత్రిపూట మూసలో పడిపోతుంటే దాని మీద ప్రభుత్వం ఎలాంటి పర్యవేక్షణ లేదు. కెమికల్స్ పోస్తున్నారు. దీనివల్ల చాలా మంది భూగర్భ జలాలు నాశనం అవుతాయి. ఈ నీళ్ళన్నీ కింది వర్షాలు పడ్డప్పుడు కిందికి వెళ్తే నల్గొండ ప్రజలు నష్టపోతున్నారు. దాన్ని శుద్ధి చేయాలి తప్ప ఆ శుద్ధిని పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఇవాళ మూసీ సుందరీకరణ పేరు మీద ₹1,00,00,000 కోట్ల ఇప్పటికైనా ఈ బుల్డోజర్ల పాలన తగ్గియాలి, బుల్డోజర్లు వెనుక పోవాలి, మూసీ సుందరీకరణ బంద్ చేసి మూసీని శుద్ధి చేయండి. మూసీకి శుద్ధి ఎన్ని నిధులు జియాగూడ మార్కెట్ అంటే ఒకటి కార్వాన్ సంబంధించింది కాదు, ఇది హైదరాబాద్ సంబంధించిన ఆస్తి, తెలంగాణ సంబంధించిన ఆస్తి. అసలు ప్రభుత్వం నడుపున వాళ్ళకి దమాకున్నదా లేదా అని అడుగుతున్నా. మీ దగ్గర 200 కోట్ల రూపాయలు నెలకొస్తున్న మార్కెట్ ని బంద్ చేస్తాడు ఎవడం బుద్ధున్న గాడిదిగాడు. వేలాది జీవితాలు ఇక్కడ ఆధారపడి లక్షలాది మంది కుటుంబాలు ఆధారపడిన మార్కెట్లు బంద్ చేస్తారా? మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? మీరు రాష్ట్రం నడుపుతున్నారా, కామెడీ షో నడుపుతున్నారా అని అడుగుతున్న ముఖ్యమంత్రి గారు. కనీసం మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు జియాగూడ మార్కెట్ బంద్ అయితే హైదరాబాద్ లో మీకు గోష్ ఏడికెళ్ళేవాలి, గవే కల్తీ గోష్ అమ్మాలనా? గవే కల్తీ గోష్ అమ్మాలనా? వారాలు నెలల తరబడి గోష్ అమ్మాలనా అని అడుగుతున్నా నేను. కమర్షియలైజ్ స్లాటర్ హౌస్ లేకపోతే మీరు ఏడికెళ్ళి తెస్తారు గోష్ అంటున్నా. మీరు తినే గోష్ కూడా మా స్లాటర్ హౌస్ కట్టే ముఖ్యమంత్రి గారు. 100 సంవత్సరాల నుంచి మార్కెట్ ఈడ ఉన్నది. ఈ రోజు కొత్త కట్టిన మార్కెట్ కాదు కదా, 100 సంవత్సరాల నుంచి ఈడ మార్కెట్ ఉన్నది. నిజాం ప్రభు ఒక సర్కార్ నుంచి నిజాం సర్కార్ అప్పటి నుంచి ఈడ మార్కెట్ ఉన్నది కదా. అప్పటి నుంచి మూసిలో కలుస్తుందా లేదా మీకు కళ్ళు కనిపిస్తలేవా? వాళ్ళు అడుగుతలేరా కొత్త మార్కెట్ కట్టిమని చెప్పి? మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మంచి చేయాలంటే కొత్త మార్కెట్ కట్టించి ఇవో మా ఇవన్నీ ఉన్న స్లాటర్ రోజు పని చేయండి. కానీ అది చేత కాదు, కానీ ఉన్నోళ్ళుగా పనికి రాకుండా వచ్చి ఇవన్నీ కూడా ఆపి కూర్చున్నారంట. ఇవన్నీ ఆపి కూర్చున్నారు. ఆదివారం లోపలిట మీరిట మార్కెట్ తెలవలేదనుకో, సోమవారం జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందర వచ్చి మేము కటింగ్ చేస్తాం.